హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు బుర్రలో అసలు బ్రెయినే లేదు, అంత కపాలం అంతా ఖాళీ. మందలగిరి మాలోకం లోకేష్, ఆయనకి నాలుక మందమే బుర్రా మందమే. పల్నాడు పౌరుషం, మట్టి విలువ, మట్టి గొప్పతనం నీ మొహానికి తెలుసా? నీలాగా కల్తీ పుట్టుకలు కావు అవి చంద్రబాబు నాయుడు అంటూ కొంపదీసి అన్ని నేనంటున్నా అనుకున్నారే అండి. బాబోయ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని మనం ఏం అనకూడదండి. అంత ధైర్యం నాకు ఎక్కడుంది, లేదు. అమ్మో, ఈ మాటలన్నీ ఇప్పటి వరకు గతంలో అనేక వీడియోలు ఆవిడ నేను వాడుకున్నాను. అమ్మఒడి మాత అనంతానంద అమ్మగారు మేడం గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా నిక్కచ్చిగా స్ట్రైట్ గా మాట్లాడతారు. ఆవిడ మాట్లాడమాట. అసలు మొన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లు ఇచ్చేసామని అబద్ధం చెప్పి, కాదు ఇవ్వలేదన్న వాళ్ళకి నాలుక మందం అంటే నాకు అర్థం కాదు. నాలుక మందం అని ఎందుకన్నారంటే, లోకేష్ గారిని కూడా అందరూ నాలుగు మందం అంటారు. ఆయన ఎర్ర బుక్కు రెడ్ బుక్కు అంటాం కూడా రాదు. రెడ్ బుక్ అండు ఆయన అనలేడు. ఆయన కొన్ని పదాలు పలకవు. అలాగే మంగళగిరి అని పలకరు, మందలగిరి అని పలుకుతారు. నాలుగు మందం అంటే అదే కదా అని అందరూ అంటూ ఉన్నారు. నేను మాత్రం అలా పర్సనల్ గా ఒకరి పైన ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించే మనస్తత్వం అయితే నాది కాదు. కానీ నాలుగు మందం అని చంద్రబాబు నాయుడు గారు అంటాం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. అదే విధంగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, అంటే టీవీ ఛానల్లో సూపర్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు కదా. అప్పుడు ఒకడు అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డి చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు, జస్ట్ ఓడిపోయారు అన్నారు కదా, మీరేం చేస్తారంటే ఈయనంటారు, ఆయన సమాజానికి చాలా ప్రమాదకరం అంట, భూస్థాపితం చేస్తున్నాడంట. ఏంటి భూస్థాపితం అంటే ఏంటి? నాలుగు మందం మీకా మాకా? భూస్థాపితం అంటే ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, ఎలాబరేట్ చేసి చెప్పండి. భూస్థాపితం అంటే ఏంటి అనేది అడిగిన రిపోర్టర్ గాడైనా కూడా, అక్కడ కూర్చున్న చంద్రబాబు నాయుడు గారైనా కూడా చెప్పండి భూస్థాపితం అంటే ఏంటో. శివలింగం పైన తేలు అంటారా? అందుకే మా అమ్మఒడి మాత అనంతానంద గారు ఈ వీడియో మీ అందరికీ అందాలని నేను చూస్తున్నా. అందుకోసం నేను మీకు పెడుతున్నా. ఒకసారి ఈ మందలగిరి నాలుగు మందం కాన్సెప్ట్, అక్రమ పుట్టుకలు అంటూ, కల్తీ పుట్టుకలు అంటూ మాట్లాడినటువంటి ఆవిడ మాటల్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అందుట్లో వాస్తవాలు మీరే నిర్ణయించుకోండి. చూడండి ఒకసారి. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ఈ వీడియో చంబాకండి. అరివో చంబా, అర్థమవుతోందా నీకు? నిన్న పల్నాడు జగన్ పర్యటన, ఈ నేపథ్యంలో అర్థమవుతోందా నీకు? అమ్మఒడి ఎలియాస్ తల్లికి వందనం, నువ్వు డబ్బులు వేసిన మర్నాడు పల్నాడుకి జగన్ పర్యటనకు వస్తే జనం ఎలా పోటెత్తారో, రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెడితే మట్టి పొలాలకు అడ్డం పడి బైకులు వేసుకుని కాలినడకన వచ్చారు. అది జన చైతన్యం. ఈ జనమా జగన్ని ఓడించింది? ఈ జనమా జగన్ని మోసగించింది? నీవు ట్యాంపర్తో మోసగించావు జనాల్ని, జగన్ని కూడా. కాబట్టి కాచుకో. ఒక్కసారి సిస్టమ్ని సామాన్యుడు బ్రేక్ చేస్తే మీ పెత్తందారులు ఏమీ చేయలేరు. లక్కీ భాస్కర్ ఇష్యూలో ఆ సినిమాని విశ్లేషిస్తూ కూడా ఈ మాట చెప్పాను. కాబట్టి ఎవరిని మోసం చేశారు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. చేతగాక ఊరుకున్నావు గాని, లేకపోతే జగన్ కుటుంబాన్ని, నేపాల్ రాచ కుటుంబాన్ని, ఈ డ్రామోజీ డైనింగ్ టేబుల్ దగ్గర పీచు మిగలకుండా హత్య చేయించాడు చూసావా? మొత్తం కుటుంబం మొత్తాన్ని. ఆ నేపాల్ రాజు యొక్క కుమారుడు ఈ సింధియాల మాధవరావు సింధియా మేనగోడల్ని చేసుకుంటాను, లవ్ మ్యారేజ్ అంటే ఆ వివాదంలో అతడు ఉన్మాది అయి కుటుంబాన్ని మొత్తం కాల్చుకొని తన్ని తాను వెనుమిది కాల్చుకొని చచ్చిపోయాడు. 2001 లేదా 2000
జూన్ 4 పర్యావరణ దినోత్సవానికి ఒకరోజు ముందో వెనకో 2000 సంవత్సరమే అనుకుంటా, 2001 నాకు బాగా గుర్తులేదు, మీరు గూగుల్ అమ్మని అడగచ్చు. అలాగా అప్పుడు చేతనైంది, అప్పుడు సాధ్యమైంది. ఎందుకంటే అప్పటికి మేము అమ్మ ఒడి కానీ కూప్స్ ఆన్ ది వర్డ్ కానీ రిలీజ్ చేయాలి. నీ వలయం కూడా మాకు చిక్కిందిరా బేవకూఫ్, స్పృహతోనే ఉపయోగిస్తున్నాను ఈ మాట వాళ్ళు అన్నారు. కాబట్టి ఓరి బేచారా బ్రహ్మజీ, నీ గుట్టెప్పుడో, నీ జుట్టెప్పుడో, నీ ఈమెయిళ్ళ గుట్టు ప్రపంచానికి తెలియకుండా నువ్వు నడుపుతున్న దాన్ని మేం వేసిన ట్రాప్లో పడే నువ్వు ప్రపంచానికి ఇచ్చావురా అని తెలియజెప్పిన తర్వాత ఇక ఆ శక్తి లేక అలా చచ్చాడు. అప్పటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో ప్రయత్నం చేసి మరోసారి చెయ్యి కాల్చుకుని, కాబట్టి జగన్ కుటుంబాన్ని హత్య చేయలేకుండా ఉన్నావు గాని అందుకే ఆత్మహత్య చేసుకోవాలన్నట్టు మాటలతో నీచపు కూతలతో మనసు గాయపరచాలని ప్రయత్నిస్తున్నావు, కానీ అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నావు. ఎందుకంటే ముందే చెప్పాను, స్పైయింగ్ లో హత్యలు ఉండవు కాబట్టి నువ్వు హత్య చేయలేవు, ఆత్మహత్య కూడా చేసుకునేలా చేయలేవు. ఎందుకంటే అర్థమవుతుందా, రోడ్ల మీద బారికేడ్లు పెడితే జనాల యొక్క ప్రేమ తమ నాయకుడి పట్ల అది నీ జన్మలో నువ్వు ఎప్పుడూ అనుభవించింది కాదు. ఆ ప్రేమతో జనాలు మట్టి పొలాల్లో మట్టి దారులకు అడ్డంబడి వచ్చారు చూసావా, అది మట్టి గొప్పతనం. కాబట్టే అంటున్నాను, నా తపస్సు ఫలించింది. 32 ఏళ్ల నా పోరాటం ఫలించే దిశకు వస్తుంది. ఫలితం నాకు అక్కర్లేకపోవచ్చు గాక, ఫలితం అక్కర్లేదు కాదు, ఫలితం పట్ల నాకు పట్టింపు లేదు, ఆసక్తి లేదు. విజయమైనా వైఫల్యమైనా స్వీకరిస్తాను గాక, కానీ విజయాన్ని అభిలషిస్తాను కదా. విజయాన్ని సంకల్పించడం యుద్ధం సంకల్పంలోనే ఒక భాగం. అది నీ మట్టి బుర్రకెట్టు అర్థం కాదు. సిఐఏని చూపించే ట్రాప్ లో పడేస్తే చంకలు గుద్దుకుంటూ దానిలో పడినటువంటి వెర్రి నకిలీ ఫేక్ విజనరీవి నువ్వు. నీ కపాలంలో మెదడు ప్రదేశంలో ఉన్నది ఖాళీ, నీ కొడుకు అంతకంటే ఎక్కువ శూన్యం. నాలుక మందం మెదడు, కపాలం మందం మెదడు శూన్యం. నువ్వు అంతే, విజనరీని సంపద సృష్టిస్తా అని వాగే ముందు కూడా నీకు ఇంకా అర్థం కాల. ఇప్పటికైనా అర్థమైందా మట్టి గొప్పతనం ఎలా ఉంటుందో? జగజ్జేత ది గ్రేట్ డ్రామోజీ అనిపించుకోవాలని 1990లో రష్యాని బద్దలు కొట్టాక ఇక భారత్ని బద్దలు కొట్టేస్తే, ఆఫ్టర్ ఆల్ చైనా అండ్ అమెరికా ఎంత తన చిటికెన వేలి మీద ఉన్నాయి. జర్మనీ 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు తన అబ్బ నడిపిన లెవెల్లో. కాబట్టి తన చిటికెన వేలి మీద బంతులు ఎప్పుడైనా, బంతి కూడా కాదు గోళికాయలు ఎప్పుడైనా నేలకు ఒక్కసారి విసిరి కొడితే పగిలిపోతాయి. సో చైనాని బద్దలు కొట్టడమైనా, నిమ్న స్థితికి తొయ్యడమైనా, అమెరికాని తొయ్యడమైనా చిటికెల్లో పని. దానికంటే ముందు కొరకరాని కొయ్య భారత్ దీన్ని బద్దలు కొడితే చాలు అని పివిజీ హయాంలో ఫైనల్ ప్రయత్నం చేసి 1992 డిసెంబర్ 6 పుండులా సలుపుతున్నటువంటి మందిర్ సమస్య, దాన్ని ఆ బాబ్రీ మసీద్ గుమ్మటాన్ని కూలగొట్టనిస్తే అయిపోయా, పుండు మాసిపోయింది. తదుపరి కాలంలో అక్కడ మందిరం కట్టేస్తే పుండుని నలిపేశాక ఇంకా మిగిలేదేంటి? ఎంతగా అంటే భృగు మహర్షి కాలికున్న కన్నుని నలిపేస్తే విష్ణువు అతడి అహం దిగినట్టు. ఎందుకంటే మేమెప్పుడు శత్రువునైనా అహంకారినైనా చంపాలనుకో, వాడి అహం దించి వాడి అజ్ఞానాన్ని చించి జ్ఞానం కలిగించాలని కోరుకుంటాం. మేము విడగొట్టాలని కోరుకోం, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం. కాబట్టే 32 సంవత్సరాల నా తపస్సు 16 ఏళ్ల క్రితం ప్రకటించినటువంటి మా ప్రకటన, అది నాది కాదు, నా గురువుది. ఈ నిశీధి, అంతేగాక జవసత్వాలు లేనటువంటి ఈ నిశీధిని వెలిగించడం నా ప్రతిజ్ఞ అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ నిర్వాణ నిశీధిని వెలిగించుట నా లక్ష్యం, నా ప్రతిజ్ఞ అని చెప్పాడు. అదే 16 ఏళ్ల క్రితం నేను డిక్లేర్ చేస్తాను నా అమ్మ ఒడి బ్లాగ్ నుండి. ఎందుకంటే అవుట్లెట్ నేనే కదా, మా పివిజీ వర్గం నుండి ఎవరూ కనబడరు.
సమాచారం నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టే నా చుట్టే తిరిగాడు డ్రాము జయన, ఇప్పుడు చంబా అయినా. లేకపోతే అసలు ఆఫ్టర్ ఆల్ సామాన్యురాలని నేను ఎట్లా తెలిసాను వాళ్ళకి? వాళ్ళ లెవెలు నా లెవెలు ఒకటి కాదు కదా. అలాంటి చోట ఎలా తెలిసాను? తెలిసినంత మాత్రాన నన్ను వేసేయకుండా నా చుట్టూ ఎందుకు తిరిగారు? ఎందుకు వేధించారు? ఆత్మహత్య చేసుకోవాలి, చేసుకుంటే గెలుస్తాం అనుకున్నారు. ఈ మట్టి గొప్పదనం రా ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరం ఈ మట్టి నుండి పుట్టింది. నీలాగా నకిలీ పుట్టుకలు కావు మావి. కనుక చూసుకో మట్టి గొప్పదనం మరోసారి ఎలా నిరూపించబడిందో. రోడ్డు మీదైతే బారికేడ్లు వేస్తావు, పోలీసులను అడ్డం పెడతావు, మట్టి దారుల్లో ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. మట్టి కొట్టుకుపోవడమే చివరికి నీకు మిగిలేదు. దట్స్ ఆల్. అరివో చెంబా, చెక్ యువర్ సెల్ఫ్. నీ చెంబాకు నీ కుమారుడు మందలదిరి మాలోకం. నాలుక మందం, బుర్ర అసలు కపాలం మందం, లోపల బుర్రేం లేదులే మీ ఇద్దరికి, అబ్బా కొడుకులు ఇద్దరికి. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్స్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే, మీ సన్నిహితులతో చర్చనీయాంశమే అనిపిస్తే, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా, ఒక వ్యక్తి స్వచ్ఛంగా బ్రతకాలంటే అన్యాయం చేయకుండా బ్రతకాలి. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి, కూటమి ఎందుకులేండి, కూటమిలో వాళ్ళంతా వేస్ట్. కానీ టీడీపీ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవనేసి అందరూ అంటూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మీకే తెలుసు. కానీ నాలుక మందం అనే విషయంలో మాత్రం మాత అనంతానందన్ గారు కరెక్టే చెప్పారు. సూపర్ 6 ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వకుండానే అన్ని ఇచ్చామని చెప్తూ ఉన్నారు. వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, వితౌట్ ఎనీ కటింగ్స్. తల్లికి వందనం, అది అమ్మఒడి. అందరికి అమ్మఒడి అంటే అర్థం అవుతుంది. అమ్మఒడి వేస్తా అని చెప్పి ఇప్పుడు కటింగ్ల మీద కటింగ్లు పెట్టారు. మరి దాన్ని ఏమంటారు? చేతగాని ప్రభుత్వం అంటారు. నిరుద్యోగ వృత్తి ఇప్పటి వరకు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. గత సంవత్సరంలో నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి 36,000 యువతకు అందరికి ఇవ్వాలి. ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఆడబిడ్డ నీదంటూ 1,500 ఇస్తాను ప్రతి నెలకి అంటూ చెప్పి అబద్ధం చెప్పాడు. ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వాల. 1,500 అంటే ఎంత? 18,000 సంవత్సరానికి. అటువంటిప్పుడు 18,000 సంవత్సరానికి అంటే పోయిన సంవత్సరం 18,000 ఏ ఆడబిడ్డకి ఇవ్వలేదు. ఇప్పుడైనా PPPలో P4లో కలుపుతాడు. అంటే ఏంటో తెలుసా? ఎవడో దాన ధర్మాలోడు దయతరిచి ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. మీరు అడుక్కు తినండి, ఏమేం చేసుకుని మీరు చేసిన హామీలేమి నెరవేర్చలేము, నెరవేర్చాలని మాత్రం చెప్పుకొని తిరుగుతాం అనేది ఇలా కవి హృదయాలు అన్నమాట. ఇప్పుడు నేలకు మందం ఎవరికి? మీకు కాదా? అబద్ధాలు చెప్పిన వాళ్ళకి కదా. సో అనంతానంద మాత అనంతానంద గారు చెప్పింది 100% కరెక్ట్. నేనైతే ఆవిడ సమర్థిస్తున్నా. అది కాదా అవునా అనేది మీరు కూడా నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.